రూపా, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు పురుషోత్తం. ఎందుకంటే పురుషోత్తం ఎంత మంచివాడంటే చాలా మంచి మనసున్న వ్యక్తి అనుకో. అందుకే నీకు చెప్తున్నాను. ఇక నా కార్ని మాత్రం ఎంత నీట్గా ఉంచుతాడో తెలుసా? అంత నీట్గా ఉంచుతాడు. అంటే వచ్చే పిల్లాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు. అలాగే కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎంత నిదానంగా, ఎంత కేరింగ్గా నడుపుతాడో తెలుసా? అంటే దీని అర్థం ఏంటి? తన పెళ్ళాన్ని కూడా అంతే కేరింగ్గా చూసుకుంటాడు. నీకు ఇంతకంటే మంచి భర్తను ఎవరు తీసుకొని వస్తారు? ఆయన నాకు భర్తను నువ్వు చూడమేంటి? ఏం మాట్లాడుతున్నావు శ్వేత? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా? ఏంటి రాజు, నేను తనకి ఒక మంచి సంబంధాన్ని చూస్తే మీరెలా అంటున్నారేంటి? పురుషోత్తం చాలా మంచివాడు. పురుషోత్తం రూపకి కరెక్ట్గా సెట్ అవుతాడని నేనే వీళ్ళ జోడీ కూడా బాగుంటుంది కదా అని సెట్ చేయాలని అనుకున్నాను. ఇందులో తప్పేముంది? నువ్వు సెట్ చేసుకో, నాకెందుకు సెట్ చేస్తున్నావు? అమ్మాయి గారికి ఏమైంది అలా మాట్లాడుతున్నారు అని విధంగా అనుకుంటూ వెంటనే స్టేజి ఎక్కుతాడు రాజు. అయినా ఏంటి రాజు, రూపకి పురుషోత్తం జోడి బాగుంటుందని చూస్తే అలా మాట్లాడుతుందేంటి? నువ్వు చూసుకో, నాకెందుకు? అయినా కార్ని బాగా నడుపుతాడు, కేరింగ్గా తీసుకుని పోతాడు, కార్ని కూడా నీట్గా ఉంచుతాడని అన్నారు కదా, మీకు సెట్ అవుతాడు. మీరు ఆ పురుషోత్తాన్ని పెళ్లి చేసుకోండి. రూపా, మైండ్ యువర్ లాంగ్వేజ్. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు నువ్వు సెట్ చేయడం ఏంటి? నువ్వెవరు అసలు? నాకు మా నాన్న ఉన్నారు చూడ్డానికి, అయినా నువ్వేంటి నాకు చూసేది? ఏమనుకుంటున్నావు? రాజు ఉన్నాడు కదా, ఏంటి నా మొగుడిని పట్టుకొని మాట్లాడుతున్నావేంటి? నీ మొగుడా? నీ మొగుడు కాదు, నా మొగుడు. ఏ రూపా అని ఏంటో చేయి చేసుకోబోతూ ఉండగా అంతలో రాజు శ్వేత చేయిని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి రాజు, నువ్వు నా చేయిని పట్టుకున్నావేంటి? తను అంతలో మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి? ఏంటి, నేను అమ్మాయి గారిని కదా రాజు, మరి తనేంటి అలా మాట్లాడుతుంది? ఏయ్, నా గురించి నీకు తెలీదు. రాజు నా మొగుడు. లేదు, నా మొగుడిని పట్టుకొని నువ్వంటున్నావు. నీకు కాబోయే మొగుడేమో, కానీ నాకు నా సొంత మొగుడు. నీకు ఇంకా అర్థం కావట్లేదు కదా? నీకు సాక్ష్యం కావాలి అంతే కదా? నీకు సాక్ష్యం చూపిస్తే అప్పుడు నమ్ముతావు. చూపిస్తా. అసలే అయినా ఎందుకు రాజు, తనకెందుకు భయపడాలి? తనకి భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఎవరికీ భయపడను అనే విధంగా అంటూ తన మెడలో ఉన్న తాళిని తీసి చూపించగానే, ఇదిగో ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? నా మెడలో ఉన్న తాళిని తీసి చూపించాను. ఈ తాళి నా మొగుడైన రాజే కట్టాడు. అర్థమైంది కదా? ఏంటి రాజు ఇదంతా? అసలు ఏం జరుగుతుంది చెప్పు రాజు. నేను ఈరోజు ఏమీ మాట్లాడలేను. రేపు రేపు నీతో మాట్లాడతాను. ఏంటి రాజు, నవ్వొస్తుంది. ఇంకా మాట్లాడడం ఏంటి? అయినా నాకు పెళ్ళైపోయిందని తెలిసింది కదా, ఇక నువ్వు ఆ పురుషోత్తంని పోయి పెళ్లి చేసుకో. రాజు నా మాటే వింటాడు, ఈ అమ్మాయి గారి మాటే వింటాడు, నీ మాట వినడు అనే విధంగా అనగానే, చెప్తాను రేపు అందరి సంగతి తేలుస్తాను అనే విధంగా అంటూ వెంటనే శ్వేత అక్క నుండి వెళ్తూ ఉంటే ఇక రేణుక మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు రేణుక, ముందు రూపకి డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకొనిరా. అసలు ఏం జరుగుతుంది అంటే, కావాలని రూప తెలియకుండానే మందు తాగిందా అని మనసులో అనుకుంటూ, అవును రాజు, అదే అయి ఉంటుంది అని రేణుక అంటుంది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని రూపను తీసుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు రూప ఏంటి ఇంకా రాలేదు అంటే, బావగారు ఈరోజు ఏదో పార్టీ ఉందని చెప్పింది. అవునా, మరి పార్టీ ఉందని చెప్పినప్పుడు నాకు ఒక మాట చెప్తే బాగుండేది. అవునులే, రూప ఫోన్ చేసింది, నేనే బిజీగా ఉండటం వల్ల నేను ఫోన్ని పిక్ చేయలేకపోయాను. అంతలో అలా రాజు రూపని ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉంటే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ రూప, అమ్మ రూప, ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? రే, ఏం చేసావురా అని సూర్యప్రతాప్ కోపంగా అంటూ ఉంటే, నాన్న నాన్న అనే విధంగా రూప అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది రేణుక? ఏమైంది అంటే, అందరం కలిసి పార్టీకి వెళ్ళాం, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు.
అసలు వీడున్న చోటికి రూప ఎందుకు వెళ్ళింది? అందరూ వచ్చారు పెద్దయ్య. మేము కూడా వెళ్ళాము. కానీ అనుకోకుండా మందు తాగింది డ్రింకుకు బదులు. అయినా చూసుకోవాలి కదమ్మా! ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది పెద్దయ్య. అది కాదు పెద్దయ్య, మీరేం బాధపడకండి. ఏంట్రా నువ్వు ఇంకేం మాట్లాడాలి? నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా, వెళ్ళిపో. నాన్న, నాన్న అని విధంగా అంటూ ఉంటుంది రూప. రాజు, త్వరగా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. అసలే ఆలస్యమైతే నాన్న కంగారు పడతారు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి రాజు, నన్ను ఇంటికి తీసుకెళ్ళు రాజు అని రూప కలవరిస్తూ ఉంటుంది. పెద్దయ్య, మీరేం కంగారు పడకండి, ఏదో అనుకోకుండా చిన్న మిస్టేక్ జరిగింది అని విధంగా అంటూ ఉంటే, రే రాజు, ఇంకోసారి ఏదైనా సాకుగా పెట్టుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తే మాత్రం మేము వదిలిపెట్టాం అని విజయాంబిక అంటూ ఉంటుంది. రూపకేమైనా అయితే నేను కంగారు పడతాను, నేను ఉండలేను. నువ్వు రూప గురించి, నీ కన్న కూతురు గురించి ఆలోచిస్తున్నావురా? మరి నా కొడుకు జైల్లో ఉన్నాడు, మరి నేనెంత ఆలోచించాలి నా కొడుకు గురించి? చెప్తాను అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉంటే, నాన్న, రాజు మంచివాడు నాన్న, నాన్న, రాజుని అర్థం చేసుకోండి నాన్న అనే విధంగా రూప అంటూ ఉంటే, సరే పెద్దయ్య, నేను పోతాను. నేను రాజు గురించే ఇదంతా చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి నాకు రాజు అంటేనే ఇష్టం. రాజు కోసం నేను ఏదైనా చేస్తా అని మనసులో రేణుక అనుకుంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, ఇక వెంటనే రూమ్లో పడుకోబెడతాడు సూర్యప్రతాప్. నాన్న, నాన్న అనే విధంగా రూప అంటూ ఉంటే, గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని సూర్యప్రతాప్ అలా ప్రేమగా రూపని చూస్తూ ఉంటాడు. నాన్న, నా చెయ్యి వదలకండి నాన్న, రాజును అర్థం చేసుకోండి నాన్న. రాజు రాజు చాలా మంచివాడు నాన్న. ఏ లేదు రాజు, మా నాన్న నేను ఏది చెప్పినా వింటాడు, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. రాజు రాజు మా నాన్న చాలా మంచివాడు, కోప్పడినా సరే అందులో ప్రేమ ఉంటుంది రాజు అని అలా రూప తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అదంతా చూసిన సూర్యప్రతాప్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అమ్మ రూప, నీకేం కాకూడదమ్మా, నీకేం కాదమ్మా, ఈ తండ్రి ఉండగా నీకేమవుతుందమ్మా అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. మరోవైపు, అవును పింకీ, బాబు రూమ్లో జాగ్రత్తగా ఉన్నాడు కదా? జాగ్రత్తగా ఉన్నాడు మందరం, నువ్వేం కంగారు పడకు. నీ కొడుకు గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావే, నాకు నా కొడుకును దూరం చేసి నువ్వు ఇలా ఉంటావా? నీ కొడుకును కూడా నేను దూరం చేయకపోతే నా పేరే విజయాంబిక కాదే అని విజయాంబిక మనసులో అనుకుంటూ వెంటనే వచ్చి, పింకీ అమ్మ పిలుస్తుంది వెళ్ళు. అవునా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, అసలు ఏమనుకుంటున్నావు మందారం? నీ భర్త గురించి నువ్వు ఆలోచించావా? ఇలా చేయటం కరెక్టేనా? నేను చేసింది కరెక్టే. ఆయన నన్ను చంపాలని చూశారు. మీకు ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతకంటే ఎక్కువ హక్కు ఉంటుంది, నాకు భర్తగా, బాబుకు తండ్రిగా. కానీ అవన్నీ మరిచి నీ కొడుకు ఏం చేశాడు? తగిన చాస్తే జరిగింది. బయట ఉండటం కంటే జైల్లోనే ఉండటం మంచిదని అనుకున్నాను. దీంతో నెగిటివ్గా మాట్లాడితే సెట్ అవ్వట్లేదు, పాజిటివ్గా మాట్లాడి చూడాలి, ఏమైనా వింటుందో వినాలి. అది కాదు మందారం, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఎందుకంటే అర్థం చేసుకో. వాణ్ణి నేను ఇన్ని రోజులు ఇలా దూరంగా ఉండలేకపోతున్నాను. వాడు చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను. అత్తయ్య, మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది, కానీ నేనేం చేయలేను. ఎందుకంటే రాజన్నని ఒక దోషిలా ఆ కోర్టులో నిలబెట్టాడు. అమ్మాయి గారు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడి కోర్టుకు తీసుకొని వచ్చింది నన్ను, నా సాక్ష్యాన్ని. ఇక పెద్దయ్య గారు మాత్రం క్షమిస్తారా? వీళ్ళు ముగ్గురు క్షమాభిక్ష పెడితే అప్పుడు నేను వెళ్ళి అవన్నీ తీసుకొని వస్తాను. నా కొడుకు బయటికి రావటం కోసం ఎంతమంది కాళ్ళైనా నేను పట్టుకుంటాను, వాడు వచ్చాక మీ కాళ్ళు విరగ్గొడతాను అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి విజయాంబిక వెళ్తూ ఉంటుంది.